మరి ఏ ఏ ఊర్లో పోయి ఒక రైతుని అడగండి, ఒక మహిళను అడగండి. ఇలా హాస్టల్స్ లో మేము ఎక్కడైనా పోతే సీట్ కావాలని చెప్పి కొట్లాడుతుంది. ఇలా హాస్టల్లో జాయిన్ చేయాలంటే భయపడుతున్నాం. ఇలా హాస్టల్లో ఎవరైనా జాయిన్ కావాలంటే వణుకుతున్నారు. నా పిల్లల్ని తీసుకొచ్చుకుంటాం సార్ అని. మధ్యాహ్నం భోజనం బాగుందా, ఇంటికాడ భోజనం బాగుందా మేము అడిగితే మధ్యాహ్నం వచ్చిన భోజనం స్కూల్లో బాగుందని వందలని చెప్పి ఏ స్కూల్ పైన పిల్లలు కనిపించిందంటే బయట అలా అన్నం ఎక్కడ బాగుంది బిడ్డ, ఇంట్లో బాగుందా బయట బాగుంది, మధ్యాహ్నం భోజనం బాగుంది సార్. ఇలా టీమర్స్ కట్టుకొని పిల్లలు స్కూళ్ళలోకి వస్తున్నారు. హాస్టల్ ఖాళీ అవుతుంది. ఏం చేస్తున్నారు చెప్పండి? ఎక్కడ అవుతుంది ప్రపంచం? ఎక్కడ అవుతుంది ఈ రాష్ట్రం? ఎక్కడ అవుతుంది? ఇలా అర్థమైంది. మనిషి ఉన్నంత వరకు తెలియదమ్మా. మనిషి ఉన్నంత వరకు వాల్యూ తెలియదు. మనిషి వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల వాల్యూ కూడా ఒక పేపర్ చూస్తుంది. తల్లిదండ్రులు ఉన్నంత వరకు తల్లిదండ్రుల వాల్యూ తెలియదు. తల్లిదండ్రులు చనిపోయిన అనుకోండి, అప్పుడు గుండె అయ్యో ఇట్లుంటారా అని. అంతవరకు ఇట్లా మూలకు చేత కాకుండా బయట మీద ఉన్నా కూడా అమ్మ వస్తాను పోయి వచ్చేటోళ్ళు. కానీ ఇలా అమ్మ లేదు నాన్న లేదుకి వాళ్ళకి అనిపిస్తుంది ఎంత కోల్పోయినండి. స్నేహితులు, మంచి స్నేహితులు కోల్పోతే కూడా అప్పుడు అనిపిస్తుంది అరే ఇంత మంచి స్నేహితులు కోల్పోతుంది కదా, తప్పు పని చేస్తుంది కదా. అది ఇలా మనం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి 10 ఏళ్ళు పనిచేసే వ్యక్తి ఇలా కనిపిస్తలేదంటే కేసీఆర్ ఎక్కడ ఉన్నావు, కేసీఆర్ ఎక్కడ అని చెప్పి రిక్షా వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ మొత్తుకుంటున్నారు. రావాలి కేసీఆర్ గారు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజలలో ఒక రెవల్యూషన్ వస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి పరిచయం అయిపోతున్నారు. కొన్ని ఊళ్ళలో ఇంకా 4 ఏళ్ళు సార్ తొందరగా ఎలక్షన్ వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి సార్, మీరు చేస్తారు సార్. తొందరగా ఎలక్షన్ వాళ్ళు ఏం చేయాలి చెప్పండి సార్. ఊళ్ళలో మామూలు వ్యక్తులు ఎవరంటున్నారంటే ఓట్లేసిన కాంగ్రెస్ ఓటేసి గెలిపించాలని అంటున్నారు. సార్ మేము కుటుంబం చెప్తున్నారు ధైర్యంగా, మేమే వేసినాం సార్ ఓట్లు, కాంగ్రెస్ వేసినాం సార్, పైసలు ఖర్చు పెట్టాం సార్, ఇట్లా అనుకోలేదు సార్ బాగా. ఇప్పుడు మళ్ళీ రావాలంటే ఏం చేయాలి చెప్పండి సార్. అంటే ప్రజలు ఇతర దేశాల్లో తిరుగుబాటు చేస్తున్నారు, మనం చూస్తున్నాం. అలాంటి వీళ్ళ ఊళ్ళోకి ఇవన్నీ గ్యారెంటీలు అమలు చేయకపోతే వీళ్ళ ఊళ్ళో పోయే పరిస్థితి ఉండదు. తెలంగాణ ఉద్యమంలో ఇట్లా తెలంగాణ జై తెలంగాణ అని చెప్పి రాజీనామా చేయాలంటే ఊళ్ళో రాకుండా హైదరాబాద్ పరిమితి పెట్టలేదో అలాంటి పరిస్థితులు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అది కూడా తొందరగానే ఉంటుంది. ఎందుకంటే రైతు అనేవాడు అన్నం పెట్టుకున్నాడు, భరించలేకపోతున్నాడు, భారం అయిపోయింది. ఇలా పండిన పంట కూడా కనీసం పెట్టుబడి వస్తలేదు. పెట్టుబడి వస్తుంది. మీరు కొనుక్కుంటామా ఏంటంటే కొనుక్కుంటారో లేదు కానీ ఈ అకౌంట్లో బిల్లు వేస్తారో ఏరో వాయిప నీకు అమ్మమని చెప్పి 70% మంది బయటనని. ఎందుకంటే అకౌంట్లో వాడతావో పడవో ఇవన్నీ తీసుకుపోయి అల్ల వేసిన తర్వాత ఈ పైసలు తీసుకొని లేకపోతే ఏం చేయాలని ఆ పరిస్థితులు. నేను కావాలంటే ఏ గ్రామానికైనా పోదాం, ఆ గ్రామంలో ఎంత పంట పండింది అడుగుదాం, ఎంత పెట్టుబడి పెట్టింది అడుగుదాం, ఆ పెట్టుబడి దగ్గర వచ్చిందా లేదా. ఆ రోజు 20 ఎకరాలు ఉంటే 2 లక్షలు బ్యాంకులో పడేది. పెట్టుబడి అతీతైనా కూడా ఈ 2 లక్షల లాభ వచ్చేది రైతు. ఇలా రైతు ఏడుస్తున్నాడు. రైతు గుడ్డు సాగుని ఇంట్లో చిన్న పిల్ల, ఒక పెళ్లికి వచ్చిన పిల్ల ఉందంటే ఓ 20 ఎకరాలు ఉందంటే 2 ఎకరాలు అమ్మి పెళ్లి చేస్తా, 1 ఎకరం అమ్మి 5 ఇల్లు కట్టుకుంటా ధైర్యం ఉంటుంది. కానీ ఇలా 50 ఎకరాలు ఉన్న రైతు కూడా 10 ఎకరాలు అమ్ముతా, 20 ఎకరాలు అమ్ముతా అవసరానికి అంటే కొనిటోడే లేదు. అసలు రేట్స్లో దేవుడు కొనిటోడే లేడు. ఇలా అదో భరోసా ఉంటుండే. మా అవ్వ కూడా నాటే అనుకుంటే 1000 రూపాయలు వస్తాయని భరోసా ఉంటుంది. ఇలా నాటేసి దిగ్గులు ఇలా రైతు భరోసా చేస్తా ఉన్నాను, రకరకాలు చేస్తా ఉన్నాను. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ప్రజలందరూ కూడా, మీరు తప్పు చేసారు, చాలా మంది పశ్చాత్తాపడుతున్నాం. కానీ మళ్ళా తప్పు మీద తప్పు చేయకండి. ఎందుకంటే ఇలా ఇట్లా అబద్ధాలు ఆడితే ఓటు వేసారు, ఇక మళ్ళీ ఇన్ని చేయకపోతే కూడా ఓటు చేస్తున్నా అని చెప్పి ఉన్నాయని ఓటు గుర్తుపెట్టుకోండి. ఉన్న 2000 ఓటర్ పెన్షన్ పోతుంది, ఉన్న రైతు బంధు ఓటు కట్టాలని పోయింది. ఇక నెల 5 ఎకరాలకు 10 ఎకరాలకు ఇస్తా అంటున్నాడు, అది కూడా అవుతుంది. ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా ఏది కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏది కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఐక్యమత్యంతో ప్రజలు అబద్ధాలు చెప్తే, అబద్ధాలు ప్రచారం చేస్తే, ఆమె నెరవేర్చకపోతే ప్రజలు ఈ రకంగా ఉంటుందా అని చెప్పి నిరూపించకపోతే మళ్ళీ మోసపోయిన వాళ్ళం అవుతాం. మన పిల్లల కోసం వల్ల వర్ణాతీతం ఉండదు. ఇప్పటికీ ఎక్కడైనా కూడా ఏ దుకాణం పోతే గిరాకీ లేదని చెప్తారు, మరి రొటేషన్ లేదని చెప్తారు. ఎక్కడైనా రియల్ ఎస్టేట్ అడిగినా, కిరాణా షాప్ అడిగినా, ఏ షాప్ అడిగినా ఎవరైనా కూడా మాది బ్రహ్మాండంగా నడుస్తుంది అనేటట్టు లేదు. ఆయన పెళ్లి చేస్తే కూడా జపాల్సేది, బొడ్రాయి పనులు చేస్తే కూడా ఓ 50 దిగేటి, 100 దిగేటి, ఫుల్ దాడు ఉండేది. ఇలా అవన్నీ పోయినాయి. ప్రతి ఒక్కరు పొందు చేసుకోవాలి,
జాగ్రత్త దాచి పెట్టుకోవాలనే పరిస్థితి ఉంది. ₹1,00,00,000 దొరకడానికి ₹1,00,000 దొరుకుతుంది. మొత్తం అలా అస్తవ్యస్తం అయిపోయింది వ్యవస్థ అంతా.